జీతులు డిబేట్. నమస్కారం, నా పేరు సందీప్. ఇక తెలంగాణలో కొత్త జిల్లాల లొల్లి మొదలైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రిటైర్డ్ జడ్జి విశ్రాంత అధికారులతో కమిటీ వేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఆందోళనలు మొదలయ్యాయి. 6 నెలల్లో నివేదిక అందేలా చూస్తామని, వాటి ఆధారంగా శాస్త్రీయంగా మరోసారి జిల్లాల విభజన చేస్తామని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీలో దీనిపై చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీలో చెలరేగుతున్న డివిజన్ల వివాదం జిల్లాల వివాదంగా మారింది. హైదరాబాద్ వద్దు, రంగారెడ్డి ముద్దు అంటూ బీజేపీ ఆందోళన చేస్తుంది. ఇక కేటీఆర్ ఒక అడుగు ముందుకేసి జిల్లాలను రద్దు చేస్తామంటే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శ్యామ్ సుందర్ గారు, అనలిస్ట్, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి. ముందుగా శ్యామ్ సుందర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్, మొన్న నుంచి జిల్లాల విభజిస్తారు అనే టాక్ వినిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే శాస్త్రీయంగా జరగలేదని చెప్పేసి అటు ప్రభుత్వం చెప్తోంది. ఇది ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలిపి కొట్లాడి తెచ్చుకుని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం వాదిస్తోంది. సో జరిగితే ఎలా ఉండబోతుంది, జరగకపోతే నష్టం ఏంటి? ఒకటండి, ఇప్పుడు అది అశాస్త్రీయంగా జరిగిందా శాస్త్రీయంగా జరిగిందా అనేది వేరు విషయం. కాకపోతే ఇప్పుడు 33 జిల్లాలు చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు వాటిని తగ్గిస్తే మాత్రం మళ్ళీ ఆందోళనలు మాత్రం పెరుగుతాయి అనేది అందులో వాస్తవం ఉంది. ఆందోళనలు పెరుగుతాయి. ఏ జిల్లాను తగ్గించినా, ఏ జిల్లాను తీసేసి మళ్ళీ ఇంకో జిల్లాలో కలిపినా చేసినా. కాబట్టి కానీ పాలన పరంగా అంటే శ్యామ్ సుందర్, పాలన పరంగా ఇబ్బందులు ఉన్నాయని వీటిని తగ్గించే నేను అనేది యాక్చువల్ గా అయితే అన్ని జిల్లాలు చెయ్యకూడదు. అది అశాస్త్రీయంగా జరిగింది అనడంలో వాస్తవం. అందులో కొన్ని జిల్లాలు కొన్ని పెద్దగా ఉండడం, కొన్ని జిల్లాలో ఒకటే రెవెన్యూ డివిజన్ లాంటి 2 రెవెన్యూ డివిజన్లు, ఇట్లా రకరకాలుగా ఉంది. దానికి ఒక ప్రామాణికత లేకుండా ఒక పార్లమెంట్ కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేసినా బాగుండేది. అట్లా ఒక రకంగా 17 జిల్లాలు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదేమో. కానీ అట్లా కాకుండా ఇష్ట రీతిని జరిగింది. అది అప్పుడే అనుకున్నాం అందరం కూడా, ఇన్ని జిల్లాలు ఏంటి అసలు, ఇంత చిన్న రాష్ట్రానికి ఇంతమంది కలెక్టర్లు కావాలా, ఇంతమంది పాలనా సిబ్బంది కావాలా, ఇదంతా ఎట్లయితుందంటే చాలా అవ్యవస్థితంగా ఉంది. కాకపోతే దాన్ని ఏంటంటే ఇప్పుడు ఏ రకంగా చేయాలా, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది ఒక శాస్త్రీయబద్ధంగా ఇప్పటికైనా ఆలోచించాలి. అప్పుడు జరగలేదు, అందులో డౌట్ అక్కర్లేదు. ఇష్ట రీతిన జిల్లాల విభజన జరిగింది. అది అన్ని జిల్లాలు ఉండకూడదు, అన్ని జిల్లాలు జరిగిపోయినాయి, అది జరిగింది. కాబట్టి ఏ జిల్లాల్ని ఎటు కలిపితే ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల్లోపట అశాంతిని రేకెత్తించకుండా ఉండాలి. రాష్ట్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండేలాగా ఏ విధంగా విభజన చేస్తే బాగుంటది. మరి ఇన్ని జిల్లాలు ఉంచడము అంటే తీసేసిన జిల్లాల్లో వచ్చేటువంటి పరిస్థితులు ఏంటి, అవన్నిటిని పూర్తిగా అధ్యయనం చేయాలి. హడావిడిగానే మేము 3 నెలల్లో నివేదిక ఇవ్వమంటున్నాం, 3 నెలల నివేదిక వస్తుంది, ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు. హడావిడి నిర్ణయాలు ఇలాంటి పనికిరావు. అప్పుడు కేసీఆర్ జమాన్లో జరిగింది, అయిపోయినాయి అవి. ఇప్పుడు అదే తప్పు కాంగ్రెస్ వాళ్ళు చేస్తే నష్టపోవాల్సింది రాష్ట్రం నష్టపోతుంది, కాంగ్రెస్ కాదు. ముఖ్యంగా రాష్ట్రంలో అశాంతి చెలరేగుతుంది. కాబట్టి జిల్లాల విభజన, జిల్లాల వ్యవస్థీకృతం చేయడం అనేది, పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది ఏదైతే ఉందో అది శాస్త్రీయబద్ధంగా ఇప్పటికైనా శాస్త్రీయబద్ధంగా జరగాలి. శాస్త్రీయబద్ధంగా జరగాలి అంటే దానిపైన పూర్తిగా అధ్యయనం చేయాలి. హడావిడిగా ఒక కమిటీ వేసేసి దానికి ఒక టైం బౌండ్ పెట్టేసేసి 3 నెలలు ఇవ్వండి, 2 నెలలు ఇవ్వండి, 6 నెలలు ఇవ్వండి కాదు. పూర్తిగా కూలంకషంగా దాన్ని డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిస్కషన్ లో అన్ని విషయాలు, అన్ని జిల్లాల ప్రజల్ని, ఆయా జిల్లాల ప్రజల్ని అభిప్రాయాలు తెలుసుకోవాలి, మేధావుల అభిప్రాయాలు తెలుసుకోవాలి, అన్ని రకాలుగా ఆలోచించి తీసుకోవాలి. అప్పుడే కనుక లోక్సభకు ఒక జిల్లా లేదు, ఎన్ని శాసనసభలకు ఒక జిల్లా అని కనుక పెట్టి ఉంటే అది బాగుండేదేమో. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ తగిన జాగ్రత్తలు తీసుకొని రాష్ట్రంలో ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అది ఆలోచించాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. రైట్ రైట్ వెంకటస్వామి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎందుకు జిల్లాలని విభజించాలని, ఎందుకు మార్చాలని డిసైడ్ అయ్యారు? అంటే ఒకవేళ మీరు మార్చేటట్టయితే అగ్గి పుడుతుందని చెప్పేసి కేటీఆర్ హెచ్చరించారు. ఎట్లా చూస్తారు దీన్ని? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు
ప్రేక్షకులకు నమస్కారం. రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. నేను శ్యామ్ సుందర్ గారితో ఏకీభవిస్తున్నాను. హడావుడి ఏం లేదు. తర్వాత తొందరపాటు గతంలో జరిగిందని భావిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా తొందరపాటు పడద్దు, అదే తప్పును మళ్ళీ చేయొద్దు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఒక కమిషన్ వేస్తాము, దాని ద్వారా రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే, అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే, అన్ని జిల్లాలు తిరిగి మొత్తం అధ్యయనం చేసిన తర్వాతనే దీని మీద ఒక కంక్లూజన్ వస్తామనేటువంటిది ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రకటించారు ప్రభుత్వ పక్షాన. మేము పార్టీ పక్షాన కూడా అదే ఉద్దేశంతో ఉన్నాం. మాకేం పెద్ద శిష్యభిషలు లేవు. ప్రజల యొక్క అవసరాల దృష్టినే దీని పునర్వ్యవస్థీకరణ ఆలోచిస్తున్నాం తప్పితే వాళ్ళ నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల దృష్టినే పార్టీ కానీ ప్రభుత్వం కానీ దీని మీద పునరాలోచన చేస్తుంది. కానీ లేకపోతే ఇప్పటికిప్పుడు ఏవో జిల్లాలు రద్దు చేయాలనేటువంటి ఆలోచన మాకేం లేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాను. అధికార ప్రతినిధిగా, టీపీసీ జనరల్ సెక్రటరీగా, నేను ఏఐసిసిలో ఉన్న వారిగా, అటు పార్టీ పరంగా ఇటు ప్రభుత్వ పరంగా, ప్రభుత్వంలో ప్రత్యక్షంగా నాకు బాధ్యత లేకపోయినా ఈ ప్రభుత్వ ప్రతినిధి నేను స్పష్టంగా ఏం చెప్తున్నానంటే, ఎవరు ఆందోళన చెందాల్సిన అక్కర్లేదు, ఎవరు అగ్గి పుట్టించాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ప్రజా అభిప్రాయం, ప్రజా అభిష్టం మేరకే. అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవడం తప్పైతే అప్పుడు మీరు మౌనం వహించారు. ఇప్పుడు కేవలం మీరు ఎన్నికల స్టంట్, అంటే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల కోసం అంటే మౌనం ఏం వహించలేదు. అప్పుడు మేమే కాదు ప్రజా సంఘాలు, తర్వాత ప్రతిపక్షాలు, మీడియా, ప్రతి ఒక్కరు కూడా అది విభజన సరిగా లేదని. ఇప్పుడు నారాయణపేట అంటే కొన్ని జిల్లాలకు ఆందోళన జరిగినాయండి. జనగాం జిల్లాకు పెద్ద ఆందోళన జరిగింది. వేరే అంటే జనగాం జిల్లాకు ఆందోళన జరగడం కొద్దిగా అర్థం ఉంది. ఎందుకంటే పాత రెవెన్యూ డివిజన్, తర్వాత అన్ని రకాల ఒక ఫైనాన్షియల్ రిసోర్స్ అవి ఉన్నాయి. నారాయణపేటను ఎవరు అడిగినలో మనకు తెలియదండి, సిటీలను ఎవరు అడిగినలో మనకు తెలియదండి. సో ములుగులో కూడా కొంత ఆందోళన జరిగిన మాట వాస్తవం. కానీ ములుగు 9-11 మండలాలతోటి ఒక జిల్లా, అట్లాగే సిరిసిల్ల కూడా అంతే 12-13 మండలాలతో ఒక జిల్లా. సో ఎవరు అడిగినారు, ఎందుకు పెంచుకుంటూ పోయినారు. గద్వాల కోసం కొంత ఆందోళన జరిగిన మాట వాస్తవమే. సో గద్వాల, నారాయణపేట ఇవి ఒక అసంబద్ధంగానే, అంటే ఆ ప్రజల డిమాండ్ కంటే ఎక్కువ పొలిటికల్ డిమాండ్, ఇప్పుడు పొలిటికల్ వ్యక్తుల యొక్క డిమాండ్ మీదనే కొన్ని జిల్లాలు అయితే ఏర్పడ్డాయి. ముందు ఏర్పడ్డ జిల్లాకు పెంచుకుంటూ పోయినారు వాళ్ళు. ఆ పెంచుకుంటూ పోయిన దాంట్లో కొంత అంటే నేనైతే ఏదో నష్టం చేయాలనే ఉద్దేశం కాకపోవచ్చు, గత ప్రభుత్వం కూడా ప్రజలకు నష్టం చేయాలనే ఉద్దేశం కాకపోవచ్చు, కానీ పొలిటికల్ డిమాండ్ కు తలొగ్గినారు. దాని కొద్దిగా శాస్త్రీయత దోపించింది. ఇది నెంబర్ ఒక పక్కన వదిలిపెడితే, ఈ అంటే కేంద్రాలు, జిల్లా కేంద్రాలు ఒకటి సరే ఏర్పాటు చేసిన పదం, కానీ దీనికి ఒక ప్రాతిపదిక లేదు. నాకు బాగా గుర్తుందండి, నేను కేసీఆర్ గారు, నాయన నరసింహారెడ్డి గారు, ఇంకా కొంతమంది పెద్దల తర్వాత అప్పుడు ఒక 2 ఐఏఎస్ ఆఫీసర్స్, రామ్ లక్ష్మణ్ గారు, తర్వాత హర్యానాకు సంబంధించినటువంటి అగర్వాల్ సంథింగ్ ఒక ఐఏఎస్ ఉండే. మేమంతా అంటే 2013లో కూర్చున్నప్పుడు తెలంగాణ వచ్చేటువంటి సమయం, తెలంగాణ వస్తుందనే విశ్వాసంతో పనిచేస్తున్నాం కాబట్టి కేసీఆర్ గారు చాలా విషయాలు, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలనే విషయాలు మా అందరితో కూడా చర్చించినారు. దాంట్లో డౌట్ ఏం లేదు. ముందు నుంచి ఆయన కొంత విజన్ తోటే మాట్లాడిందనేటువంటి దాంట్లో ఏం డౌట్ లేదు. అది మిషన్ భగీరథ ఆలోచన కావచ్చు, లేకపోతే ఈ జిల్లాల వ్యవస్థీకరణ ఎక్స్పాన్షన్ కావచ్చు, ఇవన్నీ కొన్ని విషయాలు, కొన్ని పెన్షన్స్ కావచ్చు, ఇట్లా అన్ని మాట్లాడినారు. దాంట్లో నాకు బాగా గుర్తుందండి, ఆ రోజు జిల్లా అంటే నియోజకవర్గాలు, ఒక 5 నియోజకవర్గాల మినిమం, ఒక 5 నియోజకవర్గాలకు ఒక జిల్లా చొప్పున చేసుకుంటే బాగుంటది అనేటువంటి చర్చ వచ్చింది. దాని మీద అట్మోస్ట్ కన్క్లూజన్ వచ్చింది. ఎందుకంటే అది హర్యానాతో పోల్చింది. మరి ఏ కారణం చేత తర్వాత ఇదంతా చిన్న భిన్నమైందో తెలియదు, కానీ ఒకే నియోజకవర్గం 3 జిల్లాలలో ఉన్నాయి. పాలనాపరమైనటువంటి సౌలభ్యం అని అంటే ప్రజలకు పాలనాపరంగా సౌలభ్యం ఉండాలి.
ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పరిధి ఏదైతే ఉన్నదో అది 3 జిల్లాలలో ఉన్నది. కొన్ని మండలాలకు సంబంధించినట్టు కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నది. ఇట్లా అంటే 2-3 నియోజకవర్గాలకు సంబంధించి ఒక జిల్లాకు వచ్చేసినాయి. ఇది పూర్తిగా అంటే నేను ఇప్పుడు కూడా మా ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నా అంటే దీనికి శాస్త్రీయత అంటే ఒక ప్రాతిపదిక కంపల్సరీ ఉండాలి. ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో ఉంటే ఆ ఎమ్మెల్యేకి కానీ లేకపోతే ఆ ప్రజలకు కానీ అక్కడ ఉన్న పాలనా యంత్రాంగానికి కానీ చాలా ఈజీగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, సమస్యల సాధన కూడా ఈజీ అవుతుంది. కానీ వెంకటస్వామి గారు అంటే మీరు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు అంటే 10 జిల్లాలు ఉండే అంటే 33 జిల్లాలు పెంచాల్సిన అవసరం ఉండదని మీరు భావించారా? 33 వరకు పోవాలని ఎవరు అనుకోలేదండి అసలు. నేను చెప్తున్నా కదా, నారాయణపేట లాస్ట్ కు అంటే ఏదో 33, 32, 31 ఉండే, వాళ్ళ 32, 33 చేసేటప్పుడు అందరూ అనుకున్నారు. ఉద్దేశం ఏదైనా కూడా యాదృచ్ఛికంగా కేసీఆర్ గారికి 6 నెంబర్ అంటే ఇష్టం కాబట్టి ఆ నెంబర్ కు సరిపోయేటట్టుగా 33కి వచ్చింది అనేటువంటి చర్చ జరిగింది. ఇది అధికారికంగా వాళ్ళు ప్రకటించింది కాదు కానీ జనాలలో జరిగినటువంటి చర్చ. సో ఈ సంఖ్య కొద్దిగా పెరిగింది. ఆ పెరిగిన సంఖ్య ఏదైతుందో మన రాష్ట్రం యొక్క జనాభా, మన రాష్ట్రం యొక్క సరిహద్దులు, ఏది భౌగోళిక పరిస్థితులు దీనికి సరి సమానంగా లేదు, ఎక్సెస్ అనిపించింది. సరే ఎనీహౌ అయిపోయింది. కానీ ఇప్పుడు మేము ఇందులో నుంచి ఏదో జిల్లా తీసేస్తాము, సిరిసిల్ల జిల్లా తీసేస్తారు, లేదా సిద్దిపేట జిల్లా తీసేస్తారు. సిద్దిపేట జిల్లా అనేది చాలా ముందు నుంచి ఉన్నటువంటి ఆలోచన. అది కేవలం టిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సిద్దిపేట జిల్లా రాలే. ఎప్పుడో మదన్ మోహన్ గారు ఉన్నప్పటి నుంచి కూడా, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, తర్వాత నంది ఎల్లయ్య గారు లాంటి ఉన్నప్పుడు కూడా సిద్దిపేటను ఒక జిల్లా కేంద్రం చేయాలన్నది చాలా కాలంగా ఉన్నది. మెదక్ జిల్లా నుంచి సిద్దిపేట జిల్లా అనేది. సో కాబట్టి కొన్ని ప్రజల డిమాండ్, తర్వాత చాలా లాంగ్ పెండింగ్ లో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటివే వచ్చినాయి. నేను అన్ని అసంబద్ధంగా వచ్చినాయి అంటలేను, కానీ అసంబద్ధంగా ఎక్కడ అంటే ఒక్క నియోజకవర్గం 3 జిల్లాలలో ఉండడం అనేటువంటి అసంబద్ధం, అశాస్త్రీయం. ఇది ఎందుకు కేసీఆర్ గారు కానీ మరి వాళ్ళ యంత్రాంగం కానీ ఆలోచించలేదో, మరి ఏ కారణం చేత చేసిందో ఆ కారణాల లోతుకు విమర్శకు వెళ్లకుండా దాన్ని ఏమైనా చర్య చేయగలిగితే చర్య చేసే ఉద్దేశంతో మాత్రమే ఇలా ప్రభుత్వం ఉంది. పాలనాపరమైనటువంటి లేకపోతే ప్రజల సౌకర్యార్థం తప్పితే ఏదో దీన్ని తగ్గించాలని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 33 నుంచి ఇంకా ఏదో తగ్గించాలని తప్పనిసరిగా శ్యామ్ సుందర్ గారు చెప్పినట్టుగా నిన్న కూడా నేను ఈ విషయంలో ఇక్కడ మాట్లాడినాను. డెఫినెట్ గా ఒక జిల్లా ఏర్పడిపోయి మానసికంగా కాకపోతే తర్వాత 5-6 సంవత్సరాలు అయిన తర్వాత ఒక జిల్లా కేంద్రము జిల్లాకు అలవాడు కొద్దిగా సరిహద్దుల మార్పుకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ మొత్తం జిల్లానే రద్దు చేస్తే డెఫినెట్ గా ప్రజాందోళన వస్తే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏమైపోతుంది. ఇప్పుడు జిల్లాల ఇప్పుడు ఎవరు చేసినా అది ప్రజాధనం అండి. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్స్ కట్టిండ్రు, అవన్నీ ఎక్కడ వెళ్ళిపోతాయి? ఇవన్నీ జిల్లాలు మొత్తమే రద్దు చేస్తే ఇది అంత నెగిటివ్ గా ప్రభుత్వం పోతే డెఫినెట్ గా మాకే నష్టం జరుగుతుంది, ప్రజలు మనములను వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆ మాత్రము ఇంగితంతో ప్రభుత్వం పనిచేస్తుంది. డెఫినెట్ గా నేను ఎవరిని ఆందోళన చెందాలంటే ప్రజల అభిప్రాయము, ప్రజల యొక్క సౌకర్యార్థము, ప్రజల యొక్క అంటే కుదిస్తే ఎన్ని జిల్లాలు పోయే అవకాశం ఉంది? మాక్సిమం కుదించాలనే ఆలోచనే ఇప్పుడు మాకైతే లేదండి. పునర్వ్యవస్థీకరణ అంటున్నాం కానీ మొత్తం దాన్ని కుదించి లేకపోతే జిల్లాలను తక్కువ చేసేటువంటి ఉద్దేశం అయితే యాజ్ ఆఫ్ నౌ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ లేదు. మరెందుకు విమర్శలు మూట కట్టుకుంటుంది ప్రభుత్వం? విమర్శ అంటే ఇప్పుడు ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు దానికి ప్రతిస్పందన కూడా వస్తుంది కదా. ఆ ప్రతిస్పందన వాళ్ళ ఆలోచన ప్రకారం వస్తుంది. ఇప్పుడు తగ్గిస్తారేమో అనే లీకులు, లేదా పేపర్ల లీకులో, లేకపోతే మీడియాలో వచ్చిన లీకులో, లేకపోతే ఎవరో ఒకరు మాట్లాడి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తా. మా రాజేందర్ రెడ్డి గారు ఆయన తొందరపాటుతో మాట అనేసి హన్మకొండను తీసుకుపోయి వరంగల్లో కలుపుతామని ఆయన వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. ప్రభుత్వానికి సమాధానం లేదు, ప్రభుత్వం యొక్క ఆలోచన తీసుకోవాలి. మేము ఆయనకు చెప్పింది లేదు, ప్రభుత్వం కానీ పార్టీ కానీ. బట్ వ్యక్తిగతంగా ఆయన ఫీల్ అయింది ఏంటంటే హన్మకొండ వరంగల్ వేరు ఉండొద్దు, హన్మకొండ వరంగల్ అనేది 2 నగరాలు అంటే అవి చారిత్రాత్మకంగా ఉన్నాయి కాబట్టి వాటిని కలపాలి అనేటువంటి ఆలోచనతో ఆయన వస్తామే. దాని మీద రియాక్షన్ వస్తుంది కదా న్యాచురల్ గానే. దాంతో అంటే రద్దు అవుతుందేమో హన్మకొండ అనేటువంటి ఆలోచన వస్తుంది. లేదా ఇంకొక చిన్న జిల్లా ఉన్నది, ములుగు జిల్లా ఉన్నది, చాలా చిన్న జిల్లా.
అక్కడ 9-11 మండలాలే ఉన్నట్టున్నాయి. సో అట్లాగే సిరిసిల్లకు 13 మండలాలు ఉన్నాయి. అట్లాగే నారాయణఖేడ్ కూడా అంతే 11-12 ఉన్నాయి. సో ఇట్లాంటి వాటి విషయంలో జనంలోనే లేకపోతే ప్రతిపక్ష మిత్రుల్లోనే లేకపోతే ప్రజా సంఘాల్లో కొంత డౌట్ రావచ్చు. ఇప్పుడు ఆ డౌట్ కారణంగా వాళ్ళు అంటున్నారు, కానీ ప్రభుత్వ పరంగా ప్రతిపాదనలు ఏం లేవండి ఇప్పుడైతే. ఓకే రైట్. పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నేను మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మీ దగ్గరికి వచ్చే కంటే ముందు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరు అంటే మీ ప్రభుత్వ పాలనలో అసలు అసంబద్ధంగా జరిగింది, ప్రజలు కొంచెం మేర ఇబ్బందులు పడుతున్నారు అనే విమర్శలు మూటగట్టుకునే పరిస్థితి మీ పార్టీకి ఎదురైంది. సో ఏం చెప్తారు మొత్తం మీద? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే. దాంతో పాటు ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజానికి, తెలుగు ప్రజలందరూ కూడా ముందస్తు సంక్రాంతి భోగి శుభాకాంక్షలు. ఇప్పుడు ఎక్కడ కూడా విభజన జరిగేటటువంటి క్రమంలో శాస్త్రీయత లేకుండా జరుగుతుంది అనేటువంటి పదం అశాస్త్రీయం. ఎక్కడ కూడా ఒక ప్రామాణికత లేకుండా ఎక్కడ కూడా విభజన జరగదు, ఏ ప్రభుత్వమైనా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి 300 డివిజన్లు ఏర్పాటు చేస్తే ఒక చోట 10,000, 25,000, ఇంకొక చోట 1,50,000 వరకు ఒక డివిజన్లలోనే మీరు ఏర్పాటు చేసిండ్రు. ఎందుకోసం ఏర్పాటు చేసిండ్రు, ఎవరి కోసం ఏర్పాటు చేసిండ్రు? 300 డివిజన్లు అంటే మేమంతా పర్ఫెక్ట్ చేస్తున్నాం అని రాతోరాతు ఎవరికి తెలియకుండా, ఆ మేయర్ గారికి తెలియకుండా ఆవిడే నేరుగా ఒప్పుకున్నారు కౌన్సిల్ మీటింగ్ లో. నాకు కూడా తెలియదు, ఇది నాకు కూడా తెలియకుండా పెద్దలు మాత్రమే చేసిండ్రు అనేటువంటి మాట మాట్లాడిండ్రు. ఒక కమిషనరేట్ లో ఒక డివిజను ఒక నియోజకవర్గంలోని డివిజన్స్ 4 కమిషనరేట్ పరిధిలోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రభుత్వము అశాస్త్రీయంగా, లేకపోతే వాళ్ళు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచడం కోసం, లేకపోతే ట్యాక్సులు వసూళ్ల కోసం ఏర్పాటు చేసినటువంటి దాంట్లో దాని పేరేంది, ఈ జిహెచ్ఎంసీని ఏర్పాటు చేసిండ్రు. జిహెచ్ఎంసీని అంటే జిహెచ్ఎంసీని విస్తృతంగా ఈ దేశంలోనే ఎక్కడ కూడా లేకుండా చేసింది. అట్లాంటిది పరిపాలనా వికేంద్రీకరణ కోసం ప్రజలు ఆ రోజు తెలంగాణ ఏర్పాటు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి చోట ఈ గట్టుప్పలు, చౌటుప్పలు లాంటి చోట్ల మాకు ఒక మండలం ఉండాలి, మాది మండలం కావాలని సంస్థాన నారాయణపూర్ లాంటి విలేజెస్ వాళ్ళు, అంటే ఒక 10 గ్రామాల ప్రజలు, లేకపోతే ఇట్లా మాకు ఒక మండలం ఉండాలి, మేము చాలా కోల్పోయినాము అని మాట్లాడినటువంటి పరిస్థితులలో కొన్ని చోట ఎక్కువ జనాభా, కొన్ని చోట తక్కువ జనాభా ఉన్నది మాత్రం వాస్తవము. ఇది ఒక జిల్లా ఏర్పాటులో సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, కొండ ప్రాంతమా, లేకపోతే అటవీ ప్రాంతమా, లేకపోతే ఆదివాసీలా అనేటువంటి అనేక అంశాలు పరిగణనలోకి తీసుకొని జిల్లా ఏర్పాటు చేసే క్రమంలో జరుగుతుంది. ములుగు 9 మండలాలు, అట్లనే ఒక 33 జిల్లాల ఏర్పాటు జరిగితే హన్మకొండ అది కూడా 9వ 12వ ఎంతో ఉంది. అట్లా ఒక 12, 14, 12 అవుట్ ఆఫ్ 33లో ఒక 50% కూడా 12, 14 మండలాలుని. రంగారెడ్డి లాంటి మాత్రం 20 మండలాల పైచిలకు జిల్లాలు ఏర్పడ్డాయి. రంగారెడ్డి కూడా చాలా పెద్ద జిల్లా. అంటే ఈ ఉమ్మడి తెలంగాణలో కూడా, ఉమ్మడి జిల్లాలలో కూడా రంగారెడ్డి పరిధి విస్తృతంగా హైదరాబాద్ ఏమో మధ్యలో ఉంటది, మా రంగారెడ్డి జిల్లా చుట్టూ ఉంటది. దాన్ని ఇప్పుడు మేడ్చల్ చేసిండ్రు, కొంత విడదీసి అప్పటికి ఇక్కడ వికారాబాద్ చేసిండ్రు. మా నాగార్జున సాగర్ రోడ్ లో ఉన్నదాన్ని రంగారెడ్డి చేసిండ్రు. మమ్మల్ని హైదరాబాద్ లో కలిపేస్తే అయిపోయేది, బాగుండేది. కానీ మాకు అంటే ఇట్లా జరిగింది. ఈ రోజు శాస్త్రీయత లోపించింది అని మాట్లాడుతున్నటువంటి మిత్రులకు నేను అంటే పార్టీ పరంగా కాకపోయినా కూడా ఒకటి తెలియాల్సింది ఏంటి అంటే, హైదరాబాద్ రాజధానిగా విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు వస్తున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉండే. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడైనా మనం ఏర్పాటు చేసుకునేటువంటి అంశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉండే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏర్పడ్డ జిల్లాలు గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా హెడ్ క్వార్టర్లను కలుపుతూ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అయింది. ఈ రోజు ప్రజల దృష్టి మరలించడానికి మేము కేసీఆర్ గారి ముద్రలను, అంటే కత్తి వెంకటస్వామి అన్నంత న్యూట్రల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడటం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎమ్మెల్యేలు లేకపోతే ముఖ్యమంత్రి గారు స్వయాన మాట్లాడింది ఏంటంటే అసలు శాస్త్రీయత లోపించింది, అసలు ఇది విభజన సరిగా లేదు, దీన్ని మొత్తం మార్చి పడేస్తాం, ఇదంతా పరిపాలన కరెక్ట్ లేదు అనేటువంటి ప్రజలలో ఒక ఆందోళన రేకెత్తించేటువంటి మాటలు ఈ రోజు ప్రభుత్వం మాట్లాడుతుంది. ఇప్పుడు అన్నారు వెంకటసామన్న మాట్లాడింది, ఎవరైనా కూడా ఏ పాలకుడైనా కూడా సొంత జోబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి పరిపాలన చేయరు, లేకపోతే నిర్మాణాలు జరగవు, అదంతా కూడా ప్రజాధనమే. 33 జిల్లాలకు సమీకృత కార్యాలయాలు అంటే కలెక్టరేట్లు కావచ్చు, రెవెన్యూ డివిజన్లు కావచ్చు, మండల ఆఫీసులు కావచ్చు, ఈ విధంగా 10 సంవత్సరాల్లో ఏర్పాటైనటువంటి ఇదంతా కూడా మార్చాలి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వము చేస్తే ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను తీసుకొచ్చి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తే దాన్ని విరమించుకోవాలి. ఇంకొకటి జోనల్ వ్యవస్థ కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటది. హైదరాబాద్ లోని వాళ్లకు, హైదరాబాదేతర జిల్లాలోని ప్రజలకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే విధంగా ఆ రోజు జోనల్ వ్యవస్థ కూడా ఏర్పాటయ్యింది. మరి ఈ రోజు జిల్లాలను మార్చేటువంటి క్రమంలో జోనల్ వ్యవస్థ కూడా దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇట్లా కావాలని మార్చి మన ప్రభుత్వం ముద్ర వేసుకోవాలనేటువంటి దాంతోని ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకూడదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే ఒక మాట, ఇది ముగింపు మాట, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనాభా లెక్కలు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా అన్ని అంటే వివిధ దశల్లో చేస్తామని చెప్పింది. కాబట్టి దాని లోపు జిల్లాలను కుదింపులు, లేకపోతే కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, ఇట్లాంటి అంశాల పట్ల నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం ఏదో కమిషన్ వేస్తా అంటుంది, రిటైర్డ్ జడ్జి తోని కమిషన్ వేసి దాని మీద వివరాలు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటా అంటుంది. ఇదంతా ఇప్పుడు జరిగేటువంటి అవకాశం లేదు. ఇది ఏమంటే ప్రజల్లో ఒక ఆందోళన రేకెత్తించడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి, అంటే కొత్త చర్చకు తెరలేపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే మేము చూస్తాం. నిజంగా ఒకవేళ నిజంగా కావాలని వ్యక్తిగత కక్షలకు పోయి లేకపోతే మేము సిరిసిల్ల తీసేస్తాం, అదే సిద్దిపేట తీసేస్తాం, ఇంకేదో వ్యక్తుల కక్షలతో చేసేటువంటి వ్యక్తిగత కక్షలకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. ఆ వ్యతిరేకతను ప్రభుత్వం తీవ్రంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ దాని పట్ల ఒక నిబద్ధతతో పనిచేస్తుంది. రైట్. వెంకటరెడ్డి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీరేమో హైదరాబాద్ వద్దు, రంగారెడ్డి ముద్దు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. అసలు మీ ఎజెండా ఏంటి? ముందుగా మీకు, అలాగే జీ తెలుగు న్యూస్ వీక్షకులకి, ప్యానెల్ వారందరికీ నమస్కారం. అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు. డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయో రకరకాల ఇష్యూస్ తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇటు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కానీ, మండలాలు కానీ, లేకపోతే మిగతా మున్సిపల్ ఏవైతే ఎన్నికలు వస్తా ఉన్నాయో వాటి మీద దాని మీద ఒకటి. అంటే బేసిక్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంతకుముందు 23 జిల్లాలు ఉండేవి. 13 ఏమో ఆంధ్రప్రదేశ్ లో, 10 జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండేవి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేయాలి, చిన్న జిల్లాలు చేయాలి. కానీ నాకు ఎందుకంటే చాలా వరకు కనపడింది ఏంటంటే ప్రాక్టికల్ గా చూస్తే ఫీజిబుల్ కనపట్లేదు. 33 జిల్లాలని 10 జిల్లాలని తీసుకుపోయి 33 జిల్లాలు చేయటం అనేది ఫీజిబుల్ కనపట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ములుగుకి ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా, తర్వాత హన్మకొండ కానీ, లేకపోతే వరంగల్ రూరల్ అని, అర్బన్ అని రెండు నియోజకవర్గాలు ఒక జిల్లాలో, వనపర్తి ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా. ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే ఏ బేసిస్ మీద కేసీఆర్ గారు చేశారు, ఏ బేసిస్ తీసుకొని ఏ కమిటీ వేసి జిల్లాల విభజన చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నల్గొండ జిల్లాలో మాడుగులపల్లి మండలం ఉంటుంది మాది మాడుగులపల్లి మండలం. ఈ మండలము 3 నియోజకవర్గాలు ఉంటుంది. ఒకటి సాగర్లో ఉంది, నాగారి సాగర్లో, నల్గొండలో ఉంది, తర్వాత అటుపోతే మిర్యాలగూడ నియోజకవర్గం ఉంటుంది. అక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఏ ఎంఆర్ఓ వచ్చినా కూడా ఒక నెల రోజులు 2 నెలలు పనిచేస్తారు, తర్వాత లాంగ్ లీవ్ పెట్టుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే ప్రెషర్ తట్టుకోలేక. అంటే అంత ఫీజిబుల్ కనపట్లేదు. అంటే ఏ డీలిమిటేషన్ తీసుకున్నారు, ఏ విధంగా దాన్ని ఏ శాస్త్రీయబద్ధంగా వాళ్ళు చేసిరు అనేది కూడా అర్థం కావట్లేదు. సో అట్లాగే ఇప్పుడు చూడండి, అదేవిధంగా హుస్నాబాద్ నియోజకవర్గం ఉంది, 3 జిల్లాల పరిధిలో ఉంది. కరీంనగర్, సిద్దిపేట, తర్వాత ఇంకోటి.
సో ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జిల్లాలుగా నియోజకవర్గంగా జిల్లా చేసుకొని వాళ్ళ రాజకీయ ప్రాబల్యం కోసమో రాజకీయ అవసరాల కోసమో రాజకీయంగా మరి దాన్ని వాడుకోవడం కోసం చేసినట్టు కనపడతా ఉంది. సో అనేది ఏంటంటే కొంత ఫెయిల్యూర్ కనపడతా ఉంది. ఇదంతా కూడా ఒక శాస్త్రీయబద్ధంగా చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10ని 23 జిల్లాలో అంటే ఒక జిల్లాకు ఒక 5-6 నియోజకవర్గాలు కొన్ని మండలాలు లిమిట్ గా పెట్టుకొని చేసి ఉంటే బాగుండేది. కానీ ఇష్టం వచ్చినట్టుగా చేసినట్టు కనపడతా ఉంది. అది కొంత దాంట్లో లోపించింది. శాస్త్రీయత అనేది డెఫినెట్ గా లోపించినట్టు కనపడతా ఉంది. ఒక్కొక్కటి జిల్లాకు ఒక నియోజకవర్గం ఎక్కడైనా ఉంటుందా? ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా పెట్టుకోవడం అనేది ఉంటుందా ఎక్కడైనా? ఏ రాష్ట్రంలో అయినా ఇట్లా జరుగుద్దా? ఎక్కడ కూడా ఉండదు. 33 జిల్లాలు టూ మచ్ అది చెప్పాలంటే. ఇట్లా ఏ రాష్ట్రంలో కాదు. మీకు పుదుచ్చేరిలో 42,000 జనాభాకి ఒక జిల్లా ఉంది. అట్లనే మహారాష్ట్రలో తానే 1,12,00,000 ఒక జిల్లా ఉంది. జిల్లాల వికేంద్రీకరణ వల్ల మనకు ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు రావడం జరిగింది. అది బాగానే ఉంటాయి, అది బాగానే ఉంటాయి. కానీ ఎన్ని జిల్లాలు అవసరం లేదని నా అభిప్రాయం. ఎన్ని జిల్లాలు అవసరం లేకుండే 20-23 చేసి ఉంటే గుడ్ ఎనఫ్ యాక్చువల్లీ ఫర్ తెలంగాణ. గుడ్ ఎనఫ్ 23 జిల్లాలు చేసి ఉంటే గుడ్ ఎనఫ్. తర్వాత మిగతా రెవెన్యూ డివిజన్ చేసుకోవాలి, మండలాలు చేసుకోవాలి. అది కొంచెం ఎందుకంటే ఇప్పుడు ఒక గ్రామానికి వాళ్ళు జిల్లాకు పోయి అయితే ఏదైనా పని మీద కానీ లేకపోతే ఏదైనా అప్లై చేసుకోవాలి, అక్కడ దాకా పోడు కదా. దగ్గర ఎంఆర్ఓలు కానీ లేకపోతే ఆర్డీఓలు కానీ అక్కడ దగ్గర పట్ల ఉంటే పని అవుతుంది. కానీ కలెక్టరేట్లు ఒక నియోజకవర్గానికి ఒక జిల్లాకు ఒక నియోజకవర్గం చేయడం అనేది డెఫినెట్ గా అది శాస్త్రీయత. ప్రభుత్వం వెంకటరెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించాలని కోరుకుంటుంది. దాన్ని మీరు సమర్థిస్తారా? జిల్లాలు అంటున్నారా? జిల్లాలు అంటే కొంత ఈ విధంగా కొంత తగ్గించడమో లేకపోతే దాంట్లో కొంత ఏ బేసిస్ మీద చేస్తారనేది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ డివిజన్ ఉంది, జిహెచ్ఎంసీ 300 డివిజన్లు చేశారు. తుర్కేంజాల్లో 30,000 మంది ఉంటారు, ఇంకో దగ్గర 50,000, 60,000, 70,000 మంది కూడా ఉన్నారు పాపులేషన్ బేస్ లో. సో ఆ విధంగా చేయకుండా ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ స్టడీ చేసిన తర్వాత ఎక్కడ ఎన్ని జిల్లాలు ఉండాలి, ఎన్ని డివిజన్లు ఉండాలి, ఎన్ని రెవెన్యూ డివిజన్లు ఉండాలి, ఎన్ని మండలాలు ఉండాలి చేస్తే బాగుంటది. అది చేయకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ పార్టీ ప్రభుత్వంకి వస్తే ఆ పార్టీ చేసుకుంటూ పోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రం ఎడిపోతే నాకే తెలియదు. సో ఆ విధంగా చేయకుండా అప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా ఒక కమిటీ వేసేసి ఇన్ని జిల్లాలు ఉండాలి, ఇన్ని మండలాలు ఉండాలి, ఇంతమంది పాపులేషన్ కి ఇంత ఒక మండలం క్రియేట్ చేయాలని ఒక ఆలోచన చేసి ఉంటే అది బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకురాకపోయేది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చాక దీన్ని తీసుకురాకపోయేది. అది నేను చెప్తున్నాను. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అట్లా చేయకుండా ఒక శాస్త్రీయబద్ధంగా ఒక కమిటీ వేసి డెఫినెట్ గా దాని మీద స్టడీ చేస్తే దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. సో అలాంటివి చేయకుండా సో ఇప్పుడు హైదరాబాద్ లో కూడా జిహెచ్ఎంసీలో కూడా డివిజన్లు ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా ఒక పాపులేషన్ ఒక లిమిట్ పెట్టుకొని ఇంత పాపులేషన్ లో ఇంత జ్యూరిస్డిక్షన్ లో ఇంత ఒక డివిజన్ ఉండాలని చెప్పి చేస్తే రేపొద్దున ఇష్యూస్ రావు. మళ్ళీ రేపు ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది, తర్వాత మారుస్తారా? మరి వాళ్ళు మార్చుకుంటూ పోతే ఏ విధంగా ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి? ఇంత కూడా అంత గందరగోళంగా తెలంగాణ ప్రజలు తికమక అయిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరి దగ్గరికి ఎక్కడ పోవాలి, ఏం చేసుకోవాలి, ఏం పని చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి కదా. ఇదంతా కూడా కాంక్రీట్ గా ఒక ప్లాన్ ఉండాలి, ఒక 100 సంవత్సరాల ప్లాన్ ఉండాలి చెప్పాలంటే. సో దాని గురించి ఆలోచించాలి, దాని గురించి కమిటీ వేయాలి, దాని గురించి ఒక అవసరం వస్తే ప్రతిపక్షాలు అవసరం కాదు, ప్రతిపక్షాలను కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి, ప్రతిపక్షాలతో కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఇదంతా కూడా సొంత జాగిరి కాదు కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఆడ చేయడానికి. ఒక వేస్తే డెఫినెట్ గా కొంత రేపొద్దున ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంది. ఇవి ఎవరు అడిగే అవకాశాలు కూడా ఉండవు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అదొక ప్రాతిపదికగా తీసుకొని అడ్మినిస్ట్రేషన్ ఈజీగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ చిన్న జిల్లాలు చేయాలి, కానీ 10 జిల్లాలు తీసుకుపోయి 33 జిల్లాలు చేయటం కాదు. సో అది నల్గొండ ఫర్ ఎగ్జాంపుల్, నల్గొండ 6 జిల్లాలు ఉన్నాయి, హైదరాబాద్ లో 10 జిల్లాలు ఉన్నాయి, రంగారెడ్డిలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి, హైదరాబాద్ లో 10 నియోజకవర్గాలు ఉన్నాయి, తర్వాత సూర్యాపేటలో 4 ఉన్నాయి, నల్లగొండలో 6 ఉన్నాయి. సో ఈ 2 ఒక్కొక్కటి ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అవి అవసరమా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనపడతా ఉంది. సో ఎనీవే కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు కమిషన్ వేస్తా ఉన్నారు, జ్యుడిషియల్ కమిషన్ వేస్తా ఉన్నారు. అది వేసిన తర్వాత కానీ తెలుస్తుంది అది ఏం చేయాలి ఏంటి అనేది. కొంత దాని మీద రిపోర్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వెంకటరెడ్డి గారు, వెంకటస్వామి గారు,
చెప్పండి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు అన్నట్టు అంటే పరిపాలన వైఫల్యాల నుంచి దృష్టి మళ్లిస్తున్నారు, కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కుట్ర జరుగుతుంది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు అంటే బీఆర్ఎస్ నాయకులు. నిజమేనా? కేసీఆర్ ఆనవాళ్లను లేకపోతే ఇంకేలో ఆనవాళ్లను చెరిపేయాల్సినంత అవసరము అగాత్యము మా పార్టీకి పట్టలేదు. ఎందుకనంటే చరిత్రలో ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంగా నిలిచిపోతారు. ఇప్పుడు చరిత్ర నుంచి కేసీఆర్ గారిని ఎవరైనా తీసేయగలరా? అదే మేము అందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము. తెలంగాణ ఉద్యమం తెలంగాణ తెచ్చిన కొట్లాడినటువంటి చరిత్ర ఉందో ఆ చరిత్రలో చిరస్థాయిగా కేసీఆర్ గారు నిలబడిపోతారు కదా. వారేసిన ముద్రలు అనేటువంటిది ఏం లేదు, కొత్తగా ముద్రలు వేసుకోవాలనేటువంటిది ఆ ఆతురత కూడా మంచిది కాదు. ఒకవేళ వ్యక్తిగతంగా ఎవరికైనా వచ్చినా కూడా అది సమంజసం కాదు. దాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం కదా. ఇప్పుడు వెంకరెడ్డి గారు అన్నట్టుగా అప్పుడు కూడా కమిషన్ వేసి ఉండే ఇవన్నీ ఇబ్బందులు వచ్చేది కాదు కావచ్చు. కానీ సరే ఆయన ఏక పక్ష నిర్ణయాల కారణంగానే ఇదంతా జరిగింది. ఇది ఒక్కటే కాదు, చాలా పరిపాలన విషయాల్లో వారు ఏకపక్షంగా వ్యవహరించిన అనేది చాలా స్పష్టం. అది ప్రజలు కూడా గమనించారు, ప్రతిపక్షాలు తెలుసు. ఇవాళ సమర్థించుకోవచ్చు, పార్టీ పరంగా ఎవరైనా సమర్థించుకోవచ్చు. అదే రీతిలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తే డెఫినెట్ గా ఆ ఇబ్బందులు వస్తాయి. మేమేమో పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ తొందరపాటు ఏం లేదని చెప్తున్నాము, కమిషన్ వేస్తామని చెప్తున్నాము. సో ఆల్రెడీ మాకు కొంత హైదరాబాద్ విభజన విషయంలో మేము కొంత నెగిటివిటీని అనుకోండి, లేకపోతే బదనాలను ఆల్రెడీ మూట కట్టుకున్నాం. మాకు ఆ విషయం తెలుసు. మేము పార్టీలో కూడా చర్చించినాం, పార్టీలో కూడా చెప్పినాం. 27 మున్సిపాలిటీస్ ను చేస్తున్నప్పుడు ఇదే ప్రాసెస్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే కమిషన్ చేసిండ్రో అదే ప్రాసెస్ ను ఇది చిన్న అంటే ఒక నగరానికి సంబంధించి కాబట్టి అదే ప్రాసెస్ చేసి ఉండేది ఉంటే కొంత బాగుండేది. ఇప్పుడు స్వయంగా మేయర్ గారు అసంతృప్తి చేయడమో లేకపోతే ఎవరో చేయడం ఇవన్నీ ఉండకపోయేది. సో ఇప్పటికైనా దానికి సంబంధించినటువంటి పునరాలోచన చేయాలనేటువంటి డిమాండ్ ప్రతిపక్షాల నుంచి లేదా ప్రజా సంఘాల నుంచి ప్రజల నుంచి వస్తుంది. డెఫినెట్ గా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన కూడా చేస్తుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఈ ఈ జిల్లాల పునర్విభజన విషయానికి సంబంధించి నేను అనుకుంటా అంటే ఇది జస్ట్ 33 అయితే తగ్గించే ఉద్దేశం అయితే ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఒక జిల్లాలు ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. అవును, వెంకరెడ్డి గారు చెప్పినట్టుగా దీన్ని కొంచెం సరిహద్దులు మార్చినాడు. ఇప్పుడు వరంగల్ జిల్లా ఉందండి, పాత వరంగల్ జిల్లా 12 నియోజకవర్గాలు అసలు చిన్న భిన్నం అయిపోయి 6 జిల్లాలుగా దాన్ని విభజించిన. మహబూబ్నగర్ జిల్లాను ముందు 4 అనిపోయి దాని తర్వాత 5 అయినట్టున్నాయి. అట్లాగే కరీంనగర్ జిల్లా అంటే దీంట్లో చిన్న ఒప్పుకోవటం లేదు. కానీ డ్యూ టు ప్రెషర్స్ అనుకోండి, లేకపోతే వ్యక్తిగత అభిలాషల కోసము కొంత ప్రభుత్వం ఆ రోజు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఇప్పుడు ఇది నాగర్ కర్నూల్ అండ్ ఇది వనపర్తి నిరంజన్ రెడ్డి గారి కోసం వనపర్తి ఇచ్చినట్టుగానే కనిపించింది తప్పితే ఎవరి కోసము ఏదో ఒక పెద్ద ఇప్పుడు సినన్న చెప్పినట్టుగా ములుగు జిల్లాకు సంబంధించి కొంత దాన్ని ఎలా సమర్థించదనంటే ఇది మా ట్రైబల్స్ కి ఒక జిల్లా కావాలని కొట్లాడినటువంటి సందర్భం ఉంది, అక్కడి నుంచి వచ్చినది. అట్లా కొంచెం ఎగ్జామ్షన్స్ అక్కడక్కడ దొరుకుతాయి. ఇప్పుడు అట్లా అనుకుంటే నార్త్ ఈస్ట్ స్టేట్ లో నాకు తెలిసి నేను మన జిల్లాలకు మొత్తం రాష్ట్రం అంతా కలిసే మన పెద్ద జిల్లా మహబూబ్నగర్ జిల్లా అంతా ఉంటాయి. కాబట్టి దానికి పోల్చలేం. కానీ మనం ఇక్కడ చేస్తున్నాం, లోకల్ గా మనం చేస్తున్నప్పుడు కొంత సినిమా ఒప్పుకోకపోయినా కొంత అసంబద్ధంగా అశాస్త్రీయంగా కొన్ని జరిగినాయి. అన్ని నేను అంటలేను. సరే, ఇప్పుడు జరిగిపోయిన దాని మీద తోకొని దాన్ని ఇబ్బంది పడడం కంటే దాంట్లో ఏమైతే సరిచేయగలుగుతామో నేనేమంటున్నా. ఇప్పుడు వెంకరెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఒక 3 నియోజకవర్గాలు, ఒక 5 నియోజకవర్గాలు ఒక ప్రాతిపదిక, ఒక జిల్లాకు ఇన్ని నియోజకవర్గాలు అనేటువంటిది. సో చాలా ఎక్స్ట్రీమ్ ఉండకూడదు. ఎగ్జామ్షన్ ఒక ఇది గిరిజన ప్రాంతము లేకపోతే ఒక ఇది పర్వత ప్రాంతము దానికి సంబంధించి ఎగ్జామ్షన్ దొరకవచ్చు. కానీ రిమైనింగ్ మైదాన ప్రాంతానికి సంబంధించి డెఫినెట్ గా ఒక శాస్త్రీయత ఒక దాన్ని లోబడి ఉండాలా. దానికోసం నేనైతే నేను ఈ ప్రభుత్వంలో ఉన్నా, నేను ఒక డిమాండ్ చేస్తున్నా. ఈ కమిషన్ వస్తే నేను కూడా అప్పీల్ చేస్తా. ఒక నియోజకవర్గం ఒక జిల్లాలో కంపల్సరీ ఉండేటట్టుగానే చర్యలు తీసుకోవాలా అనేటువంటిది నేను స్వయంగా వ్యక్తిగతంగా నా అభిప్రాయం కూడా చెప్తున్నాను. ఇది చాలా మందిలో ఉన్నటువంటి విషయము. ఆ శాస్త్రీయత లోపించింది కాబట్టే ఆలోచనకు అవకాశం వచ్చింది.
ఒకవేళ అట్లా లేకుండా ఉండేది ఉంటే ఇలా మళ్ళా ఈ ఆలోచన చేయకుండాల్సింది. కానీ దీంట్లో పొలిటికల్ డైవర్షన్ అనే పదం అనేది కరెక్ట్ కాదు, ఆ ఉద్దేశమేం కాదు. చాలా రోజుల నుంచి చాలా కాలంగా చాలా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు మొన్న ఏదో ఎక్కడో మాట్లాడిన మేము హుస్నాబాద్ పార్క్ ఏదైతే సిద్దిపేటలో ఉందో అది కరీంనగర్కే కలపాలా, చారిత్రకంగా మేము కరీంనగర్ లో ఉన్నాం అనేటువంటి మాట ఆయన స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్లస్ ఆయన మినిస్టర్ అని చెప్పిండు. సో ఇట్లా అభిప్రాయాలు వస్తున్నాయి కాబట్టి మాత్రమే ఈ పునర్వ్యవస్థీకరణ మాట వస్తుంది తప్పితే దీంట్లో పొలిటికల్ ఇంటెన్షన్ గానీ పొలిటికల్ స్వార్థం గానీ ఏం లేదు. దాన్ని కొద్దిగా ప్రతిపక్షాలు గాని ప్రజా సంఘాలు గాని దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ గా రేపు కమిషన్ వేస్తామంటున్నారు. వేసిన తర్వాత ఆ కమిషన్ కు మనం అందరం కూడా ఏ శశవిషయాలు లేకుండా ఏవేవైతే శాస్త్రీయంగా అవసరమో ప్రజల ఉపయోగకరంగా ప్రజల యొక్క అవసరాలకు పరిపాలన సౌలభ్యానికి ఏ అవసరమో ఆ వినతులు ఆ యొక్క సజెషన్స్ అన్ని కూడా ఆ కమిషన్ తీసుకోవాల్సిందే. దాని ప్రకారమే మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి హావభావాలతోటి మరొకసారి ఇబ్బంది పెట్టుకోకుండా ప్రజల అభిప్రాయం కోసమే పోవాలనేటువంటిది నేను కూడా భావిస్తున్నా. ప్రభుత్వం కూడా అదే రకంగా పార్టీ కూడా అదే ఉన్నది. నేను గతంలో జరిగినటువంటి దాన్ని కొంచెం సరి చేసుకోవడం, ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు ఎవరు చెరిపేయగలుగుతారు? అదంతా ఉట్టి మాట. ఎవరైనా అనుకుంటే కూడా అది అజ్ఞానం అవుతుంది. ఒక వ్యవస్థ నిర్మాణం అయిన తర్వాత ఒక వ్యక్తి యొక్క పేరు ఉన్న తర్వాత ఇప్పుడు గాంధీ నెహ్రూ గారుల పేరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక స్కీమ్ ఒక పథకం చట్టం నుంచి గాంధీ గారి పేరు తీసేసింది. అంత మాత్రాన గాంధీ గారి పేరు ఇక్కడ సమస్య పోతుందా? సో వాళ్ళకి ఇష్టం లేదు, అది తీసేసినారు. సో అది వేరే విషయం. దానంత మాత్రాన మొత్తం దేశం నుంచి గాంధీ గారి పేరు తీసేయగలిగేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. అట్లాగే ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి 10 ఏళ్ళు చేసిన ఆయన పేరును మొత్తమే తీసేయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉండదు, ఆ అవసరం కూడా ఎవరికి ఉండదు. ఆ రకంగా ఆలోచించకుండా కొద్దిగా పాజిటివ్ యాంగిల్లో ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. శ్యామ్ సుందర్ గారు చెప్పండి. అంటే పరిపాలన అంతా సజావుగా సాగుతున్నటువంటి తరుణంలో అంటే ఇటువంటి వ్యవస్థీకరణ జరుగుతుంది అనేది ముందుకొచ్చింది కాబట్టి ఎటు దారి తీసే అవకాశాలు ఉన్నాయంటారు? అంటే ఇప్పుడు ఒకటి ముందుగా వెంకటస్వామి గారిని అభినందించాలి. వారు అధికార పార్టీలో ఉండి కూడా కొన్ని వాస్తవాలు చెప్పారు. జిహెచ్ఎంసీ విషయంలో కూడా జిహెచ్ఎంసీ ఏ విధంగా అయితే అశాస్త్రీయంగా విభజన జరిగిందో ఇదందరి అభిప్రాయం కూడా, అలాగే కేసీఆర్ గారు చేసినటువంటి 33 జిల్లాల విభజన కూడా అశాస్త్రీయంగానే జరిగింది. ఇందులో ఎలాంటి భేషజాలకు పోకుండా వాస్తవాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిన విషయం. జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు ఏదైతే మళ్ళీ చేస్తామంటున్నారో ఈ చేసేదేదో ఒక ప్రణాళికాబద్ధంగా జరగాలి. ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకోవాలి. ఇప్పుడు జిహెచ్ఎంసీ హడావిడిగా చేసేసారు, 300 డివిజన్లు చేసేసారు. అదేం చేశారు ఏం కథ అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి, ఏ విధంగా చేశారో కూడా అర్థం కాని పరిస్థితి. అట్లాగే జిల్లాల విభజన అప్పుడు జరిగింది ఏదైతే ఉందో ఒక్కో డివిజన్ ను తీసుకుపోయి 2-3 ఒక మండలం 2-3 జిల్లాల్లో ఉండే పరిస్థితి, అది మంచిది కాదు. అది ఎందుకంటే ఎవరు ఎక్కడ పోవడం ఏం కథ, ఇది కరెక్ట్ కాదు. ఇవన్నీ అశాస్త్రీయబద్ధమైనవి అని చెప్పడానికి ఉదాహరణలు ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఏదైతే ఉందో దీని విషయంలో ప్రతిపక్షాలని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. రెండవది ఏంటంటే నేను అధికార పక్షానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి పార్టీ కూడా కొంత సంయమనం పాటించాలి. అధికార పార్టీ ముఖ్యంగా సంయమనం పాటించాలా. అప్పుడే అధికార పార్టీ నాయకులు మేము ఆ జిల్లాను తీసేస్తాం, ఈ జిల్లాని ఇటు కలుపుతాం, ఆ జిల్లాని అటు కలుపుతాం అనే విషయాలు దయచేసి మాట్లాడకూడదు పబ్లిక్ లో. ఎందుకంటే ఆందోళనలు రేకొస్తున్నాయి. వాళ్ళ వ్యక్తిగత ఉద్దేశాలు ఉండొచ్చు, వ్యక్తిగతమైన అవసరాలు ఉండొచ్చు. ముఖ్యంగా మంత్రులు కూడా మాట్లాడకూడదు. కమిటీ వేస్తామన్నారు, కమిటీకి బాధ్యత అప్పచెప్పేసేయాలి. తర్వాత ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ గారు అగ్గి రాజుకుంటుంది, ఇలాంటి రెచ్చగొట్టేటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రకటనలు దయచేసి ఏ పార్టీ చేయకూడదు, ఏ పార్టీ నాయకులు చేయకూడదు. ప్రజలకు వదిలేసేయండి. ప్రజల అభిప్రాయం ప్రకారం ఒక కమిటీ వేస్తామని ముందుకు వచ్చింది, అప్పుడు మీరు కమిటీలు వేయకుండా అశాస్త్రీయంగా జరిగింది, జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగింది అనడంలో ఎలాంటి సత్యమే ఉంది తప్ప అబద్ధాలు లేవు.
ఎవరు అవునన్నా కాదన్నా అది నిజం. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎట్లా జరిగిందో అట్లాగే జరిగింది. కాబట్టి జరిగినప్పుడు దాన్ని సవరిస్తామంటున్నప్పుడు, ఓ కమిటీ వేస్తామంటున్నప్పుడు కొంత సంయమనం పాటించండి. రాజకీయ పార్టీల నాయకులుగా మనందరికీ బాధ్యత ఉంది. ఇక్కడ అందరికీ బాధ్యత ఉంది. రాష్ట్రం తగలబడితే మొత్తం ప్రజలకు నష్టం. మన రాష్ట్రాన్ని మనం తగలబెట్టుకోకూడదు, అగ్గి రాజేయకూడదు. అగ్గి రాజేస్తే మీకు రాజకీయంగా ఏదన్నా కొంత లాభం జరగవచ్చేమో కానీ ప్రజలు అల్టిమేట్ గా ప్రజలు నష్టపోతారు. ప్రజల లోపల అశాంతి చెలరేగుతుంది, రాష్ట్రంలో అశాంతి చెలరేగుతుంది. ప్రశాంత వాతావరణంలో మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేసి మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కాబట్టి ఆ త్యాగాల పునాదులపైన ఏర్పడినటువంటి రాష్ట్రం లోపల అగ్గిలు రాజేయకండి దయచేసి. అధికార పార్టీ వాళ్ళు కూడా, అధికార పార్టీ నాయకులు కూడా సంయమనం పాటించండి. అట్లాగే నేను మొదట్లోనే చెప్పాలి, మర్చిపోయాను. జీ తెలుగు ద్వారా ప్యానల్ మెంబర్ అందరికీ కూడా, అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ శుభాకాంక్షలతోని, శుభాశిస్సులతోని మనం అందరం కూడా అభివృద్ధి పథంలో పయనించాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలు కూడా ప్రజాభిష్టం మేరకు, ఇప్పుడు చాలా మంది వెంకటస్వామి గారి లాగా కనుక ఆలోచిస్తే రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగానే ఉంటుంది, శాంతియుతంగానే ఉంటుంది. అధికార పార్టీ నాయకులు కొద్దిగా ఇది పరిగణలోకి తీసుకొని జిల్లాల విభజన ఏదైతే ఉందో శాస్త్రీయబద్ధంగా, ఒక మండలం ఉందంటే ఒక మండలాన్ని ఏదో ఒక దాంట్లో కలపాలి, ఏదో ఒక దాని నుంచి అన్న తీసే. కానీ దాన్ని 2-3 ముక్కలుగా 2-3 జిల్లాల్లో ఉండకుండా, అట్లాగే రెవెన్యూ డివిజన్ ఉంటే రెవెన్యూ డివిజన్ ఏ విధంగా చేయాలో ఇవన్నీ కూడా చాలా పాలనా అనుభవం ఉన్నటువంటి వాళ్ళతోని కమిటీ వేసి కమిషన్ వేస్తామన్నారు. కాబట్టి ఏకసభ్య కమిషన్ కాకుండా అందులో కూడా నిపుణుల్ని తీసుకొని, ఏకసభ్య కమిషన్ కాకుండా అందులో కూడా పరిపాలనా పరంగా అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులను, అలాంటి నిపుణుల్ని తీసుకొని శాస్త్రీయబద్ధంగా విభజన చేస్తే అప్పుడు బాగుంటుంది. జిల్లాల్ని తగ్గిస్తే మాత్రం ఇప్పుడు మళ్ళీ ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంటుంది. జిల్లాల్ని తగ్గించడం అని కాకుండా దాన్ని ఏ విధంగా, ఏ జిల్లా, ఏ మండలాన్ని నెట్టుకలపాలా, ఏ రెవెన్యూ డివిజన్ నెట్టుకలిపితే బాగుంటుంది, వాళ్ళ ప్రజలకు వచ్చిపోవడానికి రవాణా సౌకర్యాలు ఎట్లా ఉంటాయి, ఏం కథ, పరిపాలనా సౌలభ్యం ఎట్లా ఉంటుంది అనేది ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుంటే అప్పుడు రాష్ట్రం పరిపాలన బాగుంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది, పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది. అట్లాగే ఎవరు ఆగ్రహ చేయాల్సిన అవసరం రాదు. రైట్, శ్రీనివాస్ గారు ప్లీజ్ కంక్లూడ్. అన్మ్యూట్ చేసి మాట్లాడారా శ్రీనివాస్ గారు? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే, నేను మళ్ళీ కూడా చెప్పొచ్చేది ఏంటంటే, నిజంగా పరిపాలనా వికేంద్రీకరణ కోసం చేసినటువంటి ప్రయత్నం. ఒక జిల్లా చిన్నగా ఉంది, ఒక జిల్లా పెద్దగా ఉంది. దీనివల్ల ఎవరికి నష్టం? ఎవరికి ఏమైనా వ్యక్తిగత నష్టాలు ఉన్నాయా? లేవు. ఇంకొక సందర్భం, ఇప్పుడు మా పివి గారికి లేవనెత్తిన అంశం ఏమంటే, ఒకే మండలం 4 జిల్లాలు ఉండడము, లేకపోతే అట్లాంటి ఆడియో పోయింది, వీడియో కూడా పోయింది. ఒకే మండలము 2-3 జిల్లాలకు వెళ్ళింది, లేకపోతే 2-3 నియోజకవర్గాలకు వెళ్ళింది. ఆ స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్ఓ గారు 3-4 ఎమ్మెల్యేల ప్రెజర్ తట్టుకోలేక ఆయన లాంగ్ లీవ్ లో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయం. నిజంగా అయితే అంటే ఒక అధికారి 4 ఎమ్మెల్యేలు కదా, 40 మంది ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా కూడా డెఫినెట్ గా ఈ హ్యాస్ టు ఫేస్ అదైతే ఉంది. అది లేకుండా నన్ను 4 ఇబ్బంది పెడుతున్నారు, నేను వెళ్ళిపోతున్నా, దానివల్ల నష్టం ఏం లేదు వాస్తవానికి. సరే, ఒక 4 ఫోన్ చేస్తున్నారు అంటే పాలనా అవసరాల దృష్ట్యా, వాళ్ళ మనుషులకు ఉండేటువంటి అవసరాల దృష్ట్యా చేసి ఉండవచ్చు. అయినా కూడా దీనివల్ల ఎవరికి నష్టం లేదు, ఎక్కడ కూడా నష్టం జరగలే. ఈ రోజు నష్టం ఏదైనా శ్రీనివాస్ అన్న, ప్రజలకు కష్టంగా ఉందనేటువంటి విషయమే కదా. ప్రజలకే కష్టం ఏం లేదు అంటున్నా నేను. ఎందుకు అంటే లేదని మీరు అంటున్నారు, ఉన్నదని వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. అది నేను అనేది. ఎవరు ఇంతవరకు అట్లాంటి అప్పీల్స్ వస్తే మాత్రం, డెఫినెట్ గా అప్పీల్స్ వస్తే మన పని, మనం చేస్తున్నటువంటి పని ప్రజలకు ఉపయోగపడాలి. అది ప్రజలకు అసౌకర్యంగా ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ హైదరాబాద్ జిల్లాలో చాలా పెద్దగా ఉంది. హైదరాబాద్ జిల్లాను 2 చేయాలి. లష్కర్ ఇప్పుడు కావాలంటున్నారు, అది సపరేట్ చేస్తే బాగుండేది.
మా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి. మా లాంటి వాళ్ళకి ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక కలెక్టరేట్ అయిందంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. రంగారెడ్డి జిల్లాలో మేము పోయి ఏదైనా పని మీద పోతే మా పని చూసేసరికల్లా 15 రోజులకు రా, 20 రోజులకు రా, అంతే ఎక్కువ మంది, అంత క్రౌడిష్ గా ఉన్నటువంటి జిల్లాలు మేజర్ ఏంటంటే హైదరాబాద్ ఒకటి ఉంది, రంగారెడ్డి జిల్లా ఒకటి ఉంది. వీలైతే హైదరాబాద్ ను 2 జిల్లాలు చేయాల్సి ఉండే, అది జరగలే. ఇంకా 4 జిల్లాలు చేస్తా అన్నారు. సౌత్, వెస్ట్, ఈస్ట్, నార్త్ అన్నారు. ఇప్పుడు అది కూడా పోయింది. ఏకంగా జిహెచ్ఎంసీనే 300 డివిజన్లకు వెళ్ళిపోయింది. అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరిగే క్రమంలో చిన్న ఉంటే ప్రాబ్లం లేదు. ఎందుకంటే తక్కువ మంది ఉంటారు, తక్కువ మంది 2 నియోజకవర్గాలకి కలెక్టర్ ఉండి వాళ్ళ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయి. కానీ పెద్ద జిల్లాలుగా ఉన్న వాటికి ఇబ్బంది ఉంటే అక్కడ చోట ఎవరు కూడా వాటి గురించి మాట్లాడతలేరు. నిజంగా అట్లాంటిది ఏదైనా ఈ ప్రభుత్వం జిల్లాల సారూప్యం మార్చకుండా, జిల్లాల నైసర్గిక స్వరూపం మార్చేటువంటి, అంటే అసలు జిల్లానే ఎత్తివేయకుండా, సరే ఆ జిల్లాలో తక్కువ, ఈ జిల్లాలో మండలం 3కి వచ్చింది, లేకపోతే ఈ నియోజకవర్గాలు 3 జిల్లాలలో ఉంది, ఒకే జిల్లా పరిధిలోకి తీసుకొస్తాం, అట్లా ఏదైనా చేస్తే బాగానే ఉంటుంది. కానీ పూర్తిగా జిల్లాలను, ఉన్న జిల్లాను ఎత్తివేయడము, మనం అక్కడ ఏర్పాటు చేసిన కలెక్టరేట్లకు పని లేకుండా పోవడము, అవి ఇంకొక వాటికి ఉపయోగించే ప్రయత్నం చేయడము. ఎందుకంటే ఇప్పుడు కొన్ని మెడికల్ కాలేజీలకు భవనాలు లేని చోట, ఇప్పుడు నాకు తెలిసి మెదక్ అనుకుంటా, మెదక్ కలెక్టరేట్ ఈ రోజు మెడికల్ కాలేజ్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మెదక్ కలెక్టరేట్ అంటే ఇట్లా ప్రభుత్వం ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి లక్ష్యాలను పక్కదోవ పట్టకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉండి, ఏ విధమైనటువంటి కొత్తగా, అంటే ఆల్రెడీ అలవాటు అయిపోయింది, లేకపోతే మా పట్టణము, మాకు ఒక కలెక్టరేట్ ఉంది అనేటువంటి మానసికంగా ఒక 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రజలకు మానసిక ఇబ్బందులు కొనసాగించకుండా, భౌతికంగా ఏదైనా ఇబ్బంది ఉంది అని ప్రభుత్వం దృష్టికి వస్తే ఆ భౌతిక ఇబ్బందులను సరిచేసేటువంటి ప్రయత్నాన్ని బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇంకెవరైనా కూడా దాన్ని స్వాగతిస్తారనేటువంటిది నా అభిప్రాయం. రైట్, వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. కాంక్రీట్ గా ఏ దేశంలో కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. ఏదైనా ఒక శాస్త్రీయబద్ధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చేయాలనుకుంటే, జిల్లా చేయాలనుకుంటే ఏ బేస్ మీద చేస్తారు? పాపులేషనా, లేకపోతే జ్యూరిస్డిక్షన్, ఇన్ని కిలోమీటర్లు పరిధి పెట్టుకుంటారా, ఇన్ని మండలాలు పెట్టుకుంటారా, ఇన్ని నియోజకవర్గాలు ఆ జిల్లాలో రావాలన్నా, ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక శాస్త్రీయబద్ధంగా చేస్తే ఇట్లాంటి ఇష్యూస్ రావు. ఎందుకంటే ఇది నేను చెప్పాను, ఇంతకుముందే చెప్పిన, ఒక 100 సంవత్సరాల ప్లాను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ విధంగా ఉంటేనే రేపొద్దున ఈ పరిపాలన సౌలభ్యం కానీ, లేకపోతే ప్రజల అవసరాల కోసం కానీ, ప్రజాభిష్టం మేరకు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. రేపొద్దున ఇష్యూస్ కూడా రావు ఎక్కడ కూడా. సో ఈ రోజు తగ్గించడమా, పెంచడమా, ఇవన్నీ కూడా పెద్ద హెడేక్ చెప్పాలంటే. సో అలాంటి జరగకుండా ఉండాలంటేనే ఒక సైంటిఫిక్ గా తీసుకొని చేస్తే బాగుంటుంది. రెండోది అంటే మీరు చూస్తే ఇప్పుడు 2 నియోజకవర్గాలు ఇప్పటివరకైనా కూడా ఈ 33 జిల్లాలు కూడా ఏదైతే మండలాలు జిల్లాల పరిధిలో ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ డిజాల్వ్ చేయటమా, లేకపోతే ఇంకొక దీన్ని తీసుకుపోయి వేరే దాంట్లో కలపటమా, అలాంటివి చేస్తే డెఫినెట్ గా మంచిగుండే అవకాశాలు ఉంటాయి. లేకపోతే రేపొద్దున ఇష్యూస్ ఇట్లాగే ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. సో ఏ పార్టీ వచ్చినా కూడా ఆ పార్టీ మళ్ళీ చేయాలనే ఆలోచన జరిగే అవకాశం ఉంటాయి. సో హైదరాబాద్ లో కూడా ఇట్లాగే జరగాలి. ఎందుకంటే మనకి 2026 ఈ సంవత్సరం నుంచి పాపులేషన్ సెన్సస్ వస్తా ఉంది 2027 వరకు. సో దాని తర్వాత చేస్తే ఇంకా బాగుంటుందనే ఆలోచన. రేపొద్దున కమిషన్ వేసినా కూడా, కమిటీ వేసినా కూడా కొంత ఎంత పాపులేషన్ ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఏ మండలాల్లో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు తీసుకొని ఒక శాస్త్రీయబద్ధంగా రేపొద్దున చేస్తే ఇంకా ఆ డేటాను యూజ్ చేసుకొని అంత అర్జెంట్ టేబుల్ కాదు కదా ఇప్పుడు, ఎంత ఇమీడియట్ గా. ఎందుకంటే ఎలక్షన్స్ కంటిన్యూస్ గా వస్తా ఉన్నాయి. జిహెచ్ఎంసీ కానీ, మున్సిపల్ కానీ, లేకపోతే ఎంపీటీస్, జెడ్పీటీస్ కానీ, ఇవన్నీ వస్తా ఉన్నాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి కొంత రేపొద్దున ఏదైతే పాపులేషన్ సెన్సస్ వస్తా ఉందో ఆ డేటా తీసుకొని చేస్తే ఇంకొంత శాస్త్రీయబద్ధంగా ఉంటది. అది పర్మనెంట్ గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎట్లా ఏ విధంగా చేస్తే బాగుంటది అనే ఆలోచన ప్రతిపక్షాలను కూడా కన్సిడరేషన్ తీసుకోవాలి,
చేసుకుంటూ పోతేనే, ఎందుకంటే ఎవరిష్టం వచ్చినట్టు అది చేసుకుంటూ పోతా అంటే ఇంకా రేపొద్దున తెలంగాణ రాష్ట్రం ఇట్లాగే ఉంటది. ఒక ఆయన అగ్గిరాజు వేస్తా అంటాడు, ఇంకో ఆయన రకరకాల మాటలు బయటకు వస్తూ ఉంటాయి. అలాంటి రాకుండా తెలంగాణ ప్రజల కోసమే మనందరం ఆలోచించాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంటుంది. రైట్. శ్యామ్ సుందర్ గారు, కత్తి వెంకటస్వామి గారు, శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొనేందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్.